హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసరికి దగ్గర 11:30 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను, ఓకేనా. సో ఇది వచ్చేసరికి నాకు లేట్గా అందింది. సో అందుకని చెప్పి అన్బాక్సింగ్ ఎలాగో చేయాలి కాబట్టి సో ఈ టైం అయినా అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి అంటే లాస్ట్ టైం వచ్చిన హెడ్ పప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే మీ రెస్పాన్స్ చాలా బాగుంది గైస్, ఓకేనా. అన్నీ కూడా సోల్డ్ అవుట్ అనమాట, ఓకేనా. సో లాస్ట్ టైం వచ్చిన డ్వెల్ టోన్ హెడ్ పప్స్ ఎస్ఆర్డీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సోల్డ్ అవుట్. అండ్ జీబీ కూడా సోల్డ్ అవుట్. అండ్ గైస్ ప్రూఫ్ పీస్ వచ్చేసరికి అన్ని సేల్ అయిపోయినాయి అనమాట. సో అందులో వచ్చేసరికి 3 పీసెస్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఓకేనా. సో అవి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఏవైతే సేల్స్ ఉన్నాయని చెప్పి. సో ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇందులో ఏ వచ్చేసి అన్ని చూసుకుందాం. ఇందులో ఏంటంటే మాక్సిమం నాకు తెలిసి ఎస్ఆర్డీ అండ్ కేఎంఎస్ మాత్రమే ఉంటాయి గైస్, ఓకేనా. సో వచ్చేసరికి హెడ్ పప్స్ కదనమాట. సో హెడ్ పప్స్కి నెక్స్ట్ స్టేజ్. సో మనకి హెడ్ పాప్ ఏంటంటే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ మనకి ఏవైతే వస్తాయో అవి వచ్చేసరికి హెడ్ పాప్ లాస్ట్ టైం మనం తెప్పించాం కదా. వచ్చేసరికి జివ్నెల్స్ అంటారు అనమాట, ఓకేనా. సో ఇవి ఎలా ఉంటాయి ఏంటంటే క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇందులో వచ్చేసరికి అన్ని మాన్స్టర్ కాక్స్ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ అనమాట. సో మనం పర్సనల్గా వీడియో కాల్ ద్వారా అన్నీ కూడా పిక్ చేసుకుంటాం, ఓకేనా. సో ఏది కూడా మనకి అంటే డిఫెక్ట్ పీస్ ఏది కూడా రాదనమాట. సో ఇందులో ఉన్నవన్నీ కూడా టాప్ క్వాలిటీ అండ్ మంచి పీసెస్ అనమాట. సో ఏవి కూడా మనకి రిజల్ట్ రాకుండా అయితే పోవన్నమాట. సో ఒకసారి మీరే క్వాలిటీ మీ కలర్ చూడండి, సో మీకు అప్పుడే అర్థమవుద్ది. సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. యాక్చువల్లీ ఈ బాక్స్ అయితే కొంచెం సింపుల్గా ఉంది అన్బాక్స్ చేయడానికి. నైస్. ఇక్కడ చూస్తున్నారా. సో దాదాపుగా 16 పీసెస్ అయితే ఉన్నాయి. సో గైస్ ఫస్ట్ చూసుకుందాం ఏం వచ్చాయని చెప్పి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసరికి అన్నీ కూడా విఐపీ గ్రేడ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా. సో ఇవన్నీ ఫస్ట్లో ఉన్నాయి, అప్పుడే కూడా మనకి పొటెన్షియల్ అన్ని కూడా ఎలా చూపిస్తున్నాయో క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసరికి కరెక్ట్గా నియర్లీ 3 ఇంచెస్ కేసెస్, ఓకేనా. 3 ఇంచెస్ అయితే ఉండవు, లైక్ 2.5 ఇంచెస్ టు 3 ఇంచెస్ మధ్యలోనే ఉంటాయి అనమాట. ఒక 2.7 ఇంచెస్ అనుకోవచ్చు, ఓకేనా. సో ఇవి మనం జ్యూనియల్స్ అంటాం. హెడ్ పప్స్ కాదు అండ్ అడల్ట్ 3 ఇంచెస్ ప్లస్ కాదు. సో దాని మధ్యలో ఉన్నదని మనం జ్యూనియల్స్ అంటాం అనమాట. చూస్తున్నారా అవన్నీ కూడా విఐపీ గ్రేడ్స్. హోల్డింగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. కొన్ని ఎస్ఆర్డీస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఏంటంటే మనకి విఐపీ గ్రేడ్స్ కేమెల్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ చూస్తారా. సో హెడ్ ఎలా ఉంది ఏంటని చెప్పి మంచి బాల్ హెడ్ కానీ సో సూపర్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎలాగో మీకు ఇక్కడ క్లియర్గా కనపడవు కాబట్టి వీటిని అన్నింటి ట్యాంక్లో మనం అక్యూములేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో నేను రిలీజ్ చేసేటప్పుడు ఒక్కొక్కదాన్ని చూపించుకుంటూ వస్తాను. సో వన్స్ రిలీజ్ అంతా అయిన తర్వాత అప్పుడు మనం మన స్టాక్ ఏదైతే వచ్చిందో అన్నింటినీ ఒక ఓవరాల్ లుక్ అయితే వేసుకుందాం. సో ఇంకా ఏవైతే స్టాక్స్ ఉన్నాయి అండ్ ఏమైతే నేను గ్రూమింగ్కి వేసాను, సో ప్రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రూమింగ్ అయితే వేసాను అనమాట. సో లాస్ట్ టైం బాటిలింగ్లో ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఇప్పుడు గ్రూమింగ్లో అయితే వచ్చేసాయి అనమాట, ఓకేనా. సో లాస్ట్ టైం నేను చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో ఇవి కొన్ని ఒక 10 days వరకు జాస్ట్లో ఉంటాయి. దాని తర్వాత ఇవి మనకి పార్టీషన్స్లోకి వస్తాయని చెప్పాను కదా. సో అలాగే ఇప్పుడు పార్టీషన్ అయితే పెట్టేశాను. సో మీకు చూపిస్తాను నేను తర్వాత ఏవైతే ఎలా రిజల్ట్ ఏవైతే చూపిస్తున్నాను. ఓన్లీ ఇది పార్టీషన్ పెట్టి నేను ఒక 3 days అయితే అవుతుంది అనమాట. 3 days కూడా లేదు, మాక్సిమం 2 days అనుకుంటాను. సో 2 days అయితే అవుతుంది అనమాట పార్టీషన్ పెట్టి. సో పార్టీషన్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఏవైతే వచ్చిందో అది మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇందులో, ఓకేనా. సో బేసిక్గా ఏంటంటే పార్టీషన్ పెట్టిన తర్వాత 1 week అయితే మనం అయితే అంటే రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయాలన్నమాట. సో 1 week తర్వాతే మనకి రిజల్ట్స్ అనేవి బయటపడుతుంటాయి. మీకు ఇప్పుడు చూస్తున్నా ఒక 2 daysకి ఎలా అని. ఇంకొన్ని అయితే కొంచెం లైట్ హెడ్ పప్ కూడా అయ్యాయి అనమాట. సో వన్స్ మీకు చూపిస్తాను నేను అక్కడ క్లియర్గా. గైస్ చూస్తున్నారా ఇవన్నీ కూడా మాన్స్టర్ కాక్స్ గైస్, ఓకేనా. సైజ్ చాలా చిన్నవి అనమాట, బట్ హెడ్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో ఇవన్నీ ప్యూర్ మాన్స్టర్ కాక్స్. ఏవి కూడా మనకి నార్మల్ హెడ్ అయితే ఏవి కూడా తెప్పిలేదు అనమాట. సో అన్నీ కూడా మాన్స్టర్ కాక్స్. అండ్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి డ్యువల్ టోన్స్ కూడా తెప్పించాను అనమాట. ఇక్కడ చూస్తారా. సో వచ్చేసరికి డ్యువల్ టోన్. ప్రజెంట్ అయితే కలర్ డౌన్లో ఉంది. ఒక 2 days తర్వాత కలర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా సెట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కింద వచ్చేసరికి పార్టీషన్ సెట్ చేస్తాను, పైన కూడా సెట్ చేశాను. సో ఇప్పుడు ప్రెసెంట్ వీటన్ని కూడా అక్యుములేట్ చేసిన తర్వాత నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో ఒక 20 minutes అయితే టైం పడుతుంది గైస్. చూస్తున్నారా. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక్కొక్కదాన్ని పార్టీషన్ అయితే పెడదాం. సో ఇక్కడ చూస్తున్నారా. సో బాల్ హెడెడ్ అనమాట మాన్స్టర్ కాక్. జస్ట్ ఇది వచ్చేసరికి 2 inches సైజ్ అయితే ఉంది, ఓకేనా. 2 inches అంతే. సో బాల్ హెడెడ్ అనమాట. సో ఏంటంటే లాస్ట్ టైం వచ్చేసరికి మనం బెస్ట్ ప్రైస్కి అయితే ఇచ్చామన్నమాట హెడ్ పప్స్ అన్నీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే
పూక్ ఫిష్ ఏవైతేనే వచ్చేసరికి ఎక్స్పెన్సివ్ కాబట్టి చాలామంది దీన్ని అఫోర్డ్ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి కొంచెం కొంచెం బడ్జెట్లో నేను తీసుకొచ్చాను అనమాట. సో మంచి బడ్జెట్లో బెస్ట్ ప్రైస్కి ఇస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూస్తాను విఐపి గ్రేడ్ కేఎంఎల్ ఎలా ఉందని చెప్పి. సో మంచి లాంగ్ బాడీ టైప్ అనమాట ఇది. ఓకేనా. సో మనం బ్రీడింగ్ అంతా ఇలాంటి ఫిష్ అయితే వాడుకోవచ్చు గైస్. సో యాక్చువల్లీ ఇక్కడ పేర్లు అయితే రాశాను అనమాట సేల్ అయినవి అని చెప్పి. సో అవి కూడా ఇంకా రబ్ చేయలేదు నేను. చూస్తారా కలెక్షన్ ఎలా ఉంది అండ్ హంప్ ఎలా ఉందని చెప్పి. సో వీటికి చాలా ఎక్కువ టైం అయితే తీసుకోదు గైస్. ఓకేనా. సో రికవర్ అవడానికి సేల్స్కి త్వరగానే స్టార్ట్ అయిపోతాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్ అనమాట ఇది. సో వచ్చరికి విఐపి గ్రేడ్ కేఎంఎల్ ఇది. ఓకేనా. సో వచ్చరికి రెడ్ కేఎంఎల్ అనమాట. ప్రెసెంట్ కలర్ అంతా రెడ్ కలర్ అనేది కూడా అంతా డౌన్లో ఉందన్నమాట కలర్. సో చాలా బాగుంటుంది ఫిష్. ఇది కూడా మాన్స్టర్ కాక్. ఓకేనా. సో మాన్స్టర్ కాక్ మంచి లాంగ్ బాడీ టైప్ ఇది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా. సో ఇది కూడా వచ్చేసరికి జస్ట్ 2 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది. హెడ్ చూస్తున్నారు ఎలా ఉందా. సో కలర్ డౌన్లో ఉందన్నమాట. ఓకేనా. సో వచ్చేసరికి ఇది కూడా డ్యువల్ టోన్ గైస్. ఓకేనా. సో డ్యువల్ టోన్స్ మనము ఇక్కడ కింద పెడదాం. సో ఇన్ కేస్ ఎవరైనా డ్యువల్ టోన్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఎలా ఉందో. సో సాలిడ్ ఉంటాయి అనమాట. ఇది కూడా లాంగ్ బాడీ టైప్. ఇంకా సబ్జెక్ట్ చేయండి ఇక్కడ. సో ఇది కేఎంఎల్. ఇది కూడా రెడ్ కేఎంఎల్. సో ఇందాక చెప్పాను కదా. సో డువెల్ టోన్ అని చెప్పి ఇది కూడా ఒక డువెల్ టోనే. ఇందాక ఆల్రెడీ అక్కడ కింద కూడా పెట్టింది కదా. సో అది కూడా డువెల్ టోన్. సో ఇవేంటంటే కలరేషన్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట. సో ప్రెసెంట్ అవి కవర్లో ప్యాక్ చేయడం వల్ల స్ట్రెస్లో ఉండడం వల్ల కలర్ అనేది డౌన్లో ఉంది. సో ఒక 2 days తర్వాత చూపిస్తాను దీన్ని ఎలా ఉంటుందండి. ఓకేనా. సో ఇది కూడా మంచి లెంత్ బాడీ అండ్ స్ట్రాంగ్ ఫిన్నేజ్ అనమాట. సో ఫింగ్స్ చూస్తున్నాయి. మన ఫింగ్స్ అన్ని కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఇది మనకి డీప్ రెడ్లో అయితే వస్తుంది అనమాట. డీప్ రెడ్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎల్లో కలర్లో అయితే ఎల్లో టోన్లో అయితే వస్తుంది. లైక్ ఈ మనకి కంఫర్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో సో ఆ టైప్లో అనమాట. సో సేమ్ ఈ కంఫర్ట్ అయినా ఉంటుంది అనమాట. సేమ్ ఎస్టిసిక్ బాడీ షేప్ కానీ అండ్ ఏంటంటే ఆ ఫిన్నేజ్ అండ్ ఆ కలర్లో వైబ్రెంట్ కానీ సో ప్రతిదీ మనకి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మాన్స్టర్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూస్తున్నారా గైస్. ఇప్పుడైతే దగ్గర 20 minutes అయితే అయింది అనమాట. సో ఇప్పుడైతే మనం రిలీజ్ చేద్దాం ఫిషెస్ని. సో ఎందుకంటే కొంచెం సెట్ అవ్వాలన్నమాట అవి ఆ వాటర్కి. ఎందుకని చెప్పి అలా అక్యుమిలేటర్ చేస్తాం. సో చాలా మంది తెలిసి ఉంటుంది. సో వాటర్ అంతా కూడా నిండిపోయింది అనమాట. గైస్ ఇక్కడ చూస్తారా. సో సైజ్ చూడండి. జస్ట్ 2 inches సైజ్ అయితే ఉందన్నమాట. దాని హెడ్ చూడండి. చూస్తున్నారా. సో ఇక్కడ వాటర్లో పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా. సో దాని సైజ్ వచ్చేసరికి 2 inches అనమాట. హెడ్ అయితే చూడండి ఎలా ఉందో. సో ఇదేంటంటే కలర్ ప్రెసెంట్ డౌన్లో అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారా ఎంత స్ట్రెస్లో ఉందో. సో ఒక 2 days తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలంటే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ అయితే పెట్టచ్చు. సో ప్రైస్ అనేవి నేను అక్కడే చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ నా వాట్సాప్ నెంబర్ కిందనే ఉంటుందన్నమాట. సో మీరు నా లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ నా నెంబర్ ఉంటుంది. మీరు పర్సనల్గా నాతో మాట్లాడాలంటే నా నెంబర్ తీసుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదైతే చాలా యాక్టివ్గా ఉంది గైస్. ఇది చూడండి. ఇది విఐపి గ్రేడ్ అంటాం అనమాట. సో ఇలా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఏ పర్లింగ్ కూడా మర్జ్ అవ్వలేదన్నమాట. సో డిఫరెన్సెస్ మీకు ఈజీగా చెప్తాను, ఒకసారి చూసుకోండి. సో ఏంటంటే మనకి పర్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మర్జ్ అవ్వలేదన్నమాట. అన్నీ కూడా ఇండివిజువల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా. సో ఇక్కడ కానీ ప్రతి చోట కానీ పర్లింగ్ అనేది ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒక క్వాలిటీ. ఇక్కడ టైల్ మీద అబ్జర్వ్ చేస్తున్నారా. సో టైల్ మీద క్లియర్గా మీరు ఈ పర్లింగ్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇదేంటంటే మనకి విఐపి గ్రేడ్ అంటారు అనమాట. సో ఇది నార్మల్గా ఏంటంటే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. మనకి పర్లింగ్ అనేవి అన్నీ మర్జ్ ఉంటాయి కదా. సో అవి బేసిక్గా మనకు తక్కువ పడతాయి. చూస్తున్నారా. సో వచ్చేసరికి లాంగ్ బాడీ టైప్ అనమాట. సో మంచి హెడ్ వస్తుంది మనకు.
సో ప్రెసెంట్ స్ట్రెస్లో ఉండడం వల్ల కలరేషన్ అనేది చూపించలేకపోతుంది. గైస్ ఇక్కడ చూస్తున్నా. సో ఈసారికి డాటెడ్ పోల్స్ అనమాట, ఫుల్ కూడా కంప్లీట్గా డాటెడ్ పోల్స్ ఉంటాయి. మాన్స్టర్ హెడ్ గైస్ ఇది. సో సైజ్ వచ్చేసరికి జస్ట్ 2.5 ఇంచెస్ సైజ్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు క్వాలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఇవేంటంటే కలరేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితే అవ్వాలి. సో చాలామంది ఏంటంటే బయట మన మీద టాక్ ఏంటంటే క్వాలిటీ ఫీస్ అయితే తెప్పిమనమాట, అది తెప్పిమంట మనము. సో అందుకే వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. సో సైజ్ చూడండి, క్లియర్గా మీరు సైజ్ చూడండి. నా 4 ఫింగర్స్ అంత కూడా లేదు. ఓకేనా. సో సైజ్ చూడండి, దాని హెడ్ చూడండి. సో ఇది ప్యూర్ మాన్స్టర్ కాక్ గైస్ ఇది. సో ఎవరికైనా పెద్ద హెడ్ కావాలంటే సో ఈ బ్యాచ్లో ఇది తీసుకోవచ్చు అనమాట. సో అన్నీ కూడా మనకి థాయిలాండ్ ఇంపోర్టెడ్, ఏవి కూడా హోమ్ బ్రీడ్ అయితే కాదు. ఓకేనా, అన్నీ కూడా థాయిలాండ్ ఇంపోర్టెడ్ గైస్. సో ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ గ్రేడ్. ఓకేనా, ఇంపోర్టెడ్ ప్లస్ ఏంటంటే అందులో సెలెక్టివ్ బ్రీడ్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా సెలెక్టివ్ హ్యాండ్ పిక్డ్ ఇవి. ఓకేనా. సో హ్యాండ్ పిక్డ్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సో నేను చాలాసార్లు చెప్పాను మీకు, హ్యాండ్ పిక్లు ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది గైస్. మనకు హోల్సేల్లో బల్క్లో తీసుకుంటారు కదా, సో వాళ్ళైతే నేను కొన్నాను అనమాట. సో అందుకే నాకు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇసరికి సైజు జస్ట్ 2.5 ఇంచెస్ సైజు. హెడ్ చూడండి, హెడ్ మీద ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఏంటంటే మనకి పర్లింగ్ అక్కడక్కడ ఉంటాయి, లైక్ క్లాసిక్ టైప్ ఇది. ఓకేనా, ఫుల్ కలరేషన్ కానీ హెడ్ కానీ ఫేస్ చూస్తున్నారా. సో ఫేస్ కానీ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్లో చూస్తున్నారు గైస్. జస్ట్ ఒక 2.5 ఇంచెస్ సైజ్లో ఆ హెడ్ చూస్తున్నారా. సో ఇవేంటంటే మనకి సింపుల్గా మాన్స్టర్ కాక్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఆల్రెడీ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పి. ఓకేనా. సో మళ్ళీ సపరేట్గా నేను అయితే చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. గైస్ ఇందాక నేను ఫేవరెట్ వన్ అని చెప్పాను కదా, సో వీడియో అనమాట. సో ఇది కూడా మంచి హై క్వాలిటీ ఫిషెస్ ఇది. సో ఈసారికి కేఎంఎల్ ఇవి సింపుల్గా మనం బ్రీడింగ్ కేస్ మీద యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ సైజులో కాదు, సో ఇవి బాగా గ్రూమ్ చేసి మంచి సైజ్ వచ్చాక ఏంటంటే హెడ్ చూడొచ్చు మీరు. సో అన్నీ కూడా బాల్ హెడెడ్ మాన్స్టర్ కాక్ హెడ్ అనమాట అన్నీ కూడా చూస్తున్నా. సో పర్లింగ్ కానీ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి గైస్. లైక్ ఈ మనకి అన్నీ కూడా మర్జ్ అయ్యి ఉండవు అనమాట. సో ఈసారికి కేఎంఎల్ ఇది. ఎవరికైనా మంచి కేఎంఎల్ కావాలి బ్రీడింగ్ కోసం అనుకున్నప్పుడు సో వాళ్ళు ఇలాంటిది అయితే చూస్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది రెడ్ కేఎంఎల్ అనమాట. సో ఇంకా రెడ్నెస్ అనేది ఇంకా చూపించలేదు. సో ఒక 2 డేస్ తర్వాత మనకి సెటిల్ డౌన్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు మనకి న్యాచురల్ కలర్స్ అనేవి బయటపడతాయి అనమాట. బేసిక్గా చూస్తున్నారా. సో క్వాలిటీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇది కూడా మాన్స్టర్ హెడ్ అనమాట. సో ఇదిసరికి ఎస్ఆర్డి. ఓకేనా. సో ఎస్ఆర్డి పెద్ద హంప్ అయితే వస్తుంది గైస్. మాన్స్టర్ కాక్ ఇది. క్వాలిటీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2 వాటర్లో పెట్టి చూపిస్తాను మీకు. చూస్తాను హంప్ ఎంత ఉందో. సైజ్ వచ్చేసరికి 2.7 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది అనమాట ఇది. సో టైల్ కంపేర్ చేసుకుంటే సో టైల్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. అండ్ టైల్ మీద పర్లింగ్స్ కానీ సో హెడ్ కానీ ఆ స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ అన్నీ కూడా ఇవన్నీ హ్యాండ్ పిక్డ్ కాబట్టి మనకు అన్ని క్వాలిటీ ఫీస్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ చూస్తున్నా. సో వీడియో వచ్చేసరికి డీప్ చిల్లెడ్ మాన్స్టర్ కాక్ అనమాట. సో హెడ్ చూడండి. సో మంచి క్లాసిక్ టైప్లో అయితే ఉందన్నమాట. సో అక్కడక్కడ పోలింగ్స్ అయితే ఉంటాయి, ఫుల్ రెడ్నెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి బాడీ చూసుకోండి. సో వచ్చేసరికి డీప్ రెడ్ అనమాట. బట్ ఏంటంటే కలర్ అనేది డౌన్లో ఉంది ప్రెజెంట్. సో ఒకసారి వాటర్లో పెట్టి చూపిస్తాను చూడండి. పారిపోయాడు మనోడు. సో తర్వాత చూపిస్తాను అన్నీ. బేసిక్గా చూస్తున్నారా. సో పర్ఫెక్ట్ బాడీ టైప్ అనమాట. సో ఇది కూడా లాంగ్ బాడీ కిందకైతే వస్తుంది. సో పర్లింగ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో హెడ్ మీద పర్లింగ్స్ కానీ క్లియర్గా మీరు హెడ్ అబ్జర్వ్ చేసుకుంటే అన్నీ కూడా మాన్స్టర్ కాక్స్ గైస్. ఇక్కడ చూడండి క్వాలిటీ ఎలా ఉందో మీరే కమెంట్ చేయాలి కింద. గైస్ ఇక్కడ చూడండి గైస్. సో ఇది వచ్చేసరికి మంచి మాన్స్టర్ కాక్ అనమాట. సో మంచి మనకి ఇక్కడ చూడొచ్చు బేబీ ఫేస్ కానీ లైక్ ఈ హ్యామర్ హెడ్ టైప్లో వస్తుంది అనమాట ఇది. సో డీప్ చిల్లీ రెడ్ ఎస్ఆర్డి గైస్ ఇది. సో చూడండి. సో దగ్గర
ఒక 3 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట ఇది. ఓకేనా. సో మంచి మాన్స్టర్ హెడ్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది గైస్. గైస్ ఇక్కడ చూస్తున్నారా. సో ఇదిసరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా, సో ఫేవరెట్ ఇది. సో ఇది ప్యూర్ విఐపి గ్రేస్, ఇది వివిఐపి అంటారు దీన్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న పోలింగ్స్ అన్నీ కూడా ఒక్కసారి కొంచెం వెళ్ళి బయటకు వద్దాం. సో ఇక్కడ చూడండి. సో హెడ్ కానీ మాన్స్టర్ హెడ్ గైస్ ఇది. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్న బాల్ హెడ్ హంప్ కానీ అండ్ ఫుల్ కూడా పోలింగ్స్ అనేవి కంప్లీట్గా కవర్ అవుతాయి ఉంటాయి. సో ఇది మంచి కేఎంఎల్ గైస్ ఇది. సో ఇంట్రెస్టెడ్ అనుకున్న బ్రీడింగ్ కోసం కావాలి అనుకుంటే సో ఇలాంటిది అయితే పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తారా బాడీ ప్యాటర్న్స్ కానీ హెడ్ మీద పోలింగ్స్ కానీ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనమాట దీనికి. సో ఓకేనా. సో ఇసరికి వివిఐపి గ్రేడ్ కేఎంఎల్ గైస్. సో ఇసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే మీరు త్వరగా స్క్రీన్ షాట్ తీసి నాకు డిఎం చేస్తే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఉంటుంది ఇది. ఓకేనా. సో ఇసరికి హై క్వాలిటీ చూస్తారా. సో ఇసరికి హై క్వాలిటీ ఫ్లవర్ అనమాట. సైజ్ వచ్చి 3 ఇంచెస్ అయితే సైజ్ ఉందన్నమాట. ఇవి ఒక 2 months అలా గ్రూమ్ చేసామంటే మనకు ఒక 3.5 ఇంచ్ 4 ఇంచ్ సైజ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఎందుకంటే వీటి పొటెన్షియల్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇవి ఇండియన్ వాటర్లో జస్ట్ ఒక 6 days, ఒక 1 week అనమాట ఇవి ఇండియన్ వాటర్స్లో. ఓకేనా. సో ఇక్కడ మీ టైల్ మీద ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అన్ని పోలింగ్ కూడా ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మట్టుకు మనకి ఏంటంటే మర్జ్ అయినట్టు కనిపిస్తుంది పోలింగ్, బట్ మనకి హెడ్ మీద వచ్చేసరికి అన్నీ కూడా ఇండివిజువల్గా ఉంటాయి అనమాట. చూస్తున్నారా పోలింగ్ అన్నీ కూడా మనకి ఇండివిజువల్గా ఉంటాయి. గైస్ ఇక్కడ చూస్తున్నారా. సో ఇందాక చెప్పాను కదా, సో కంఫర్ట్ ప్యాటర్న్స్ అని చెప్పి సో వీడియో అనమాట. ఒక్కసారి క్లియర్గా మీరు క్వాలిటీని అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇది వచ్చి హెడ్ వచ్చేసరికి మోడరేట్ హెడ్ అనమాట. సో హెడ్ డౌన్లో ఉంది ప్రెజెంట్. సో ఇది మోడరేట్ హెడ్, బట్ ఇవేంటంటే క్వాలిటీ అనేది ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది గైస్ ఇది. సో ఇక్కడ మీరు క్లియర్గా హెడ్ మీద పోలింగ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో బాడీ మీద ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది ఏంటంటే ప్రాపర్ కలర్ అయితే చూపించలేదు ఇంకా. సో ఒక 2 daysలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తారా. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇక్కడంతా కూడా మనకి రెడ్ షేడ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో మిడిల్లో వచ్చరికి మనకి ఇక్కడ ఎల్లో షేడ్ అయితే వస్తుంది. సో టైల్ మీద అంతా కూడా మనకి ఈ రెడ్ కలర్ అనేది ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట. సో మీకు నేను ఒక 2 days తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను కదా, సో అప్పుడు చూపిస్తాను. సో ఈ ఫిష్ని బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకేనా. అంతా ఇక్కడ చూస్తారా. సో వీడు కూడా ఇంకో కంఫర్ట్ టైప్లో అయితే వస్తుంది అనమాట, బట్ కంఫర్ట్ అయితే కాదు, ఎస్ఆర్డి ఇది. ఓకేనా. సో ఇది కూడా డబుల్ టోన్ ఎస్ఆర్డి అనమాట. సైజ్ వచ్చి 3 ఇంచెస్ అయితే ఉంది. సో మనకి మోడరేట్ హంప్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో కలరేషన్ అంటే ఇంకా డీప్ రెడ్ గైస్ ఇది. ఓకేనా. సో మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో ఇక్కడ మన పోక్ ఫిష్ అయితే ఉన్నాడు కదా, సో వీడి కలర్ అయితే వస్తాడు అనమాట. సో ఇంకా డీప్ కలర్ లెక్క అయితే వస్తాడు. సో ఇక్కడ మీరు వాటర్లో పెట్టిన తర్వాత చూద్దాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే కలర్ డౌన్లో ఉంది. ఒక 2 days తర్వాత ఇది కూడా కలరేషన్ అనేది చూపిస్తే. సో ఇది కూడా టాప్ క్వాలిటీ గైస్. ఓకేనా. సో ఇవి కూడా కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉంటాయంటే మరీ ఎక్కువ అనుకోకండి. సో బెస్ట్ ప్రైస్ ఇస్తాను. సో క్వాలిటీ ఎలా అనిపించింది మీరు కింద కమెంట్ చేయండి గైస్. చూస్తారా. సో ఇది కూడా విఐపి ఎస్ఆర్డి అనమాట. విఐపి గ్రేడ్ కిందకి వస్తుంది. సో పోలింగ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది ఉండదు అనమాట. సో ఫుల్ హెడ్ అయితే కవర్ అయి ఉంటాయి. సో మాన్స్టర్ కాక్ ఇది కూడా. ఇక్కడ మీరు వాటర్లో పెడుతున్న అబ్జర్వ్ చేయండి. సో ఇది కూడా మాన్స్టర్ కాక్ అనమాట. సో ఇక్కడ లైటింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు. సో ఇక్కడ చూస్తున్నారా. సో ఇది వచ్చేసరికి బాక్స్ బాడీ. ఓకేనా. సో ఇంతవరకు మనం లాంగ్ బాడీస్ చూపించాం కదా, సో ఇది వచ్చేసరికి బాక్స్ బాడీ టైప్ అనమాట. సో మంచి బేబీ ఫేస్ కూడా ఉంటుంది మనకి. దీనికి మాత్రం అలా ఉందన్నమాట. సో బేసిక్ ఏంటంటే మనకి కంఫాలో వస్తాయి బేబీ ఫేసెస్. సో ఇక్కడ చూడండి. సో పెద్ద హెడ్ కానీ మాన్స్టర్ హెడ్ కానీ పోలింగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. గది ఇక్కడ చూస్తున్నారా. సో ఇది కూడా బ్యూటిఫుల్ ఫిష్ అనమాట. సో ఫుల్ కలరేషన్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ప్రెసెంట్ కలర్ డౌన్లో ఉందన్నమాట. సో 2 days తర్వాత అప్డేట్ చేస్తాను కదా, అప్పుడు అప్డేట్ చేస్తాను. సో ఇది కూడా మంచి మనకి లాంగ్ బాడీ టైప్ అనమాట. చూస్తున్నారా. హెడ్ మీద పోలింగ్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో బాడీ ప్యాటర్న్స్ కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్నారా. సో ఇది కూడా విఐపి కేఎంఎల్ అనమాట. సో సూపర్గా ఉంటుంది. సో ఇది మనకి ఒక కాంపిటీషన్ గ్రేడ్లా అనమాట ఇది. సో ఇక్కడ చూస్తున్నారా. సో బాడీ మీద పర్లింగ్స్ కానీ సైజ్ వచ్చేసరికి 3 inches అయితే ఉందన్నమాట. సో మంచి లాంగ్ బాడీ టైప్. సో మాన్స్టర్ హెడ్ అనమాట. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మన వాటర్లో పెట్టి చూపిస్తాను చూడండి మీరు. సో చూస్తున్నారా, ఫుల్ పర్లింగ్స్ అయితే ఉంటుంది అనమాట. బాడీ ఫుల్ పర్లింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి హెడ్ మీద పర్లింగ్స్ కానీ సూపర్గా ఉంటుంది గైస్ ఈ ఫిష్ కూడా. గైస్ చూస్తున్నారా. సో ఇది వచ్చేసరికి విఐపి గ్రేడ్ కేఎంఎల్ అనమాట. సో మరి ఇది రెడ్ కేఎంఎల్, ఓకేనా. సో కలరేషన్ అంతా డౌన్లో ఉంది ప్రజెంట్. ఇది వచ్చేసరికి రెడ్ కేఎంఎల్. సో మంచి క్వాలిటీ గైస్ ఇది, ఓకేనా. సైజ్ వచ్చేసరికి 2.5 inches సైజ్ అయితే ఉందన్నమాట. గైస్ ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా రిలీజ్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఒక్కదానే చూసుకుంటూ వద్దాం. సో 1 by 1 ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ నచ్చితే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి. సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది. అండ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ మీరు వెళ్ళి మన గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఏంటంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ మీ ఫ్యామిలీలో కానీ పెట్ లవర్స్ కానీ ఫిష్ లవర్స్ కానీ ఉంటే సో వాళ్ళకి వీడియో అనేది షేర్ చేయండి గైస్. ఓకే గైస్ ఇక్కడ చూస్తారా. సో వీడియో వచ్చేసరికి మాన్స్టర్ హెడ్ అనమాట. సో ప్రెసెంట్ అనేది వచ్చేసరికి డీప్ రెడ్లో ఉంటుంది. బట్ ఏంటంటే కలరేషన్ డౌన్లో ఉందన్నమాట. సో ఒక 1 day వరకు ఫీడింగ్ అయితే ఇవ్వకుండా ఉంటే సరిపోద్ది. సో సెట్ అయిపోతాడు మనలో మ్యాక్సిమం రేపు లోపల సెట్ అయిపోతాడు అనమాట. సో ఎందుకంటే అన్ని యాక్టివ్గానే ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి కేఎంఎల్ కూడా ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మాన్స్టర్ కాక్ ఎస్ఆర్డి అవుతుంది అనమాట. సో ఇది కూడా కలర్ డౌన్లో ఉంది గైస్. ఓకేనా. సో ఏంటంటే మొత్తం డాటెడ్ పోల్స్ అయితే ఉంటాయి అనమాట. సో మంచి క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా డీప్ రెడ్ ఎస్ఆర్డి అనమాట. సో చూస్తున్నారా. సో ఇది కూడా మాన్స్టర్ హెడ్డే. సో ఇవి కూడా నార్మల్ హెడ్స్ అయితే లేవన్నమాట. అన్నీ కూడా మాన్స్టర్ హెడ్ ఫ్లోన్స్ అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక విఐపి కేఎంఎల్ అనమాట. సో హెడ్ మీద మీరు ప్యాటర్న్ పర్లింగ్స్ అనేవి అబ్జర్వ్ చేయండి. సో ఆయన ఎలా ఉందని చెప్పి, ఓకేనా. సో ఇలాంటి ఫిష్ అయితే బ్రీడింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా బ్రీడింగ్ చేసుకోవాలి ఫ్యూచర్లో అనుకున్నప్పుడు సో ఈ ఫిష్ని అయితే చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ ఏంటంటే బ్రీడింగ్ సైజ్ అవ్వడానికి ఇంకా ఎట్లాగన్నా ఒక 8 months అయితే దగ్గర 8 months అయితే అవ్వచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకొక ఎస్ఆర్డి అయితే ఉంది. సో వీడు కూడా ఫుల్ కలర్ డౌన్లో అయితే ఉన్నాడు అనమాట, ఓకేనా. సో ఇది కూడా మాన్స్టర్ హెడ్ ఫ్లవర్ అనే గైస్. సో హెడ్ మీద పర్లింగ్స్ అనేవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి స్పెషల్ ఇందులో ఈ ఫిష్లో స్పెషల్ ఏంటంటే మనకి ఈసరికి డబుల్ ఫ్లవర్ లైన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫ్లవర్ లైన్ అయితే ఉంది కదా. సో దీని ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది మనకు ఈ యొక్క మిడిల్ లైన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫ్లవర్ లైన్ అయితే అంటాం మనం. సో దీనికి ఏంటంటే 2 అయితే ఉన్నాయి అనమాట. సో దీన్ని మనం డబుల్ ఫ్లవర్ లైన్ అయితే అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చరికి కింద చూసుకుందాం. సో వీడు వచ్చరికి మంచి కలరేషన్ అయితే ఉంటాడు అనమాట, ఓకేనా. సో కొంచెం భయపడుతున్నాడు అందుకే కలరేషన్ అని చూపించలేకపోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చరికి వీడు కూడా మనకి మంచి కలరేషన్ అయితే ఉంటుంది గైస్. సో ప్రెసెంట్ ఈ కలర్ అనేది ఇంకా ప్రాపర్గా చూపించలేదు, కొంచెం టైం పడుద్ది. సో ఒక 2 daysలో ఇది కలరేషన్ ఎలా చూపిస్తుంది ఏంటి అని చెప్పి నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇది చూడండి ఇప్పుడు కలరేషన్ అయితే చూపిస్తుంది. సో ఇది కూడా డ్యువెల్ టోన్ గైస్. అండ్ ఇది కూడా డ్యువెల్ టోన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇంకో విఐపి గ్రేడ్ ఎస్ఆర్డి అయితే ఉంటుంది అనమాట, చూస్తున్నారా. సో హెడ్ మీద యూనిక్ పర్లింగ్స్ అయితే ఉంటాయి. సో దీనికి ఫేస్ కూడా చాలా బాగుంటుంది, ఇందాక చెప్పిన కదా బేబీ ఫేస్ అని చెప్పి. సో దీనికి అనమాట సో సూపర్గా ఉంటుంది గైస్. ఈ ఫిష్ కూడా మంచి కాంపాక్ట్ బాడీ, మంచి బాక్స్ బాడీ కిందకైతే వస్తుంది. సో చాలా యాక్టివ్గానే ఉన్నాడు, ప్రెసెంట్ స్ట్రెస్లో అయితే లేడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎస్ఆర్డి అయితే ఉన్నాడు. సో వీడు ఏంటంటే లాంగ్ బాడీ అనమాట, ఓకేనా. మంచి ప్యాటర్న్ అయితే ఉంటుంది బాడీ మీద అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడు వచ్చేసరికి విఐపి గ్రేడ్ కేఎంఎల్ గైస్ వీడు, ఓకేనా. సో వీడు కూడా నా ఫేవరెట్ అనమాట. సో ఎందుకంటే బాడీ మీద ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో సో అవి చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట వీడికి, చూస్తారా. సో చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కేఎంఎల్ అయితే ఉంది. బట్ ఏంటంటే వీడు కొంచెం స్ట్రెస్లో ఉన్నాడు అనమాట. సో అందుకే హెడ్ అంతా కూడా కొంచెం డౌన్లో అయితే ఉంది, ఓకేనా. సో యాక్చువల్లీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఆ ఫేస్ కానీ అక్కడ మౌత్ షేప్ చూసుకోవచ్చు మీరు,
కనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చరికి బేబీ ఫేస్ అంటారు దీన్ని, ఇలా స్మాల్గా ఉన్న వాటిని. ఇది ఇక్కడ చూస్తున్నా. సో ఇది కూడా మాన్స్టర్ కాకే, బట్ కొంచెం స్ట్రెస్లో అయితే ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎస్ఐడి అయితే ఉన్నాడు చూస్తున్నా. సో ఇది కూడా మాన్స్టర్ కాకే గైస్. సో ఇది వచ్చేసరికి 3 ఇంచెస్ సైజ్ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ ఇంకొక ఎస్ఐడి అయితే రెడీగా ఉన్నాడు అనమాట. సో కలర్స్ అంతా కూడా బాగానే చూపిస్తున్నాడు. హెడ్ అనేది కొంచెం డౌన్లో ఉంది గైస్, ఓకేనా. సో హెడ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయితే అవ్వాలన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి కొంచెం భయపడుతుంటారు అనమాట. సో ఇక్కడ ఉంది కదా, సో ఇది వచ్చరికి వివిఐపి గ్రేడ్ అనమాట. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది గైస్. సో కొత్త ప్లేస్ కాబట్టి కొంచెం భయపడుతున్నాడు. గైస్ ఇప్పుడు ఏంటంటే, సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే వచ్చాయో అన్నీ చూసుకున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే సేల్స్కి ప్రెసెంట్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర అవైతే చూస్తున్నాం. సో వీడు వచ్చేసరికి డీప్ చిల్లీ ఎస్ఆర్డి అనమాట, పూక్ ఫిష్, ఓకేనా. సో వచ్చేసరికి పూక్ ఫిష్. సో హెడ్ అంతా కూడా మంచిగా బూస్టప్ అయితే అయిపోయింది. సో చాలా డీప్ రెడ్లో అయితే ఉంటాడు గైస్ వీడు, చిల్లీ రెడ్ అంటాం మనం. సో చాలా బాగుంటుంది గైస్. సో సైజ్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే సైజ్ ఉందన్నమాట. సో ఎవరైనా నాకు యూనిక్ ఫిష్ కావాలి, మంచిగా అంటే డీప్ చిల్లీ రెడ్లో అయితే ఉండాలనుకున్న వాళ్ళు ఈ ఫిష్ అయితే చూస్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాన్స్టర్ కాక్ పూక్ ఫిష్ అనమాట. సో వీడు కూడా మంచి డీప్ రెడ్ అయితే ఎస్ఆర్డి అయితే మంచి డీప్ రెడ్లో అయితే ఉంటాడు అనమాట. సో హెడ్ మీద అంతా కూడా మనకి పోల్లిక్స్ అన్నీ కూడా కవర్ అయితే ఉంటాయి చూస్తున్నారా. సో ఇది కూడా వచ్చరికి పూక్ ఫిష్, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇది ఎప్పుడు నేను చూపించలేదు గైస్, ఓకేనా. సో అన్బాక్సింగ్ మాత్రం చూపించాను అనమాట ఈ ఫిష్ని. సో ఇది కూడా వచ్చరికి పూక్ ఫిష్, ఓకేనా. బట్ ఏంటంటే ఇది వచ్చేసరికి థిక్ పోలింగ్ అనమాట. సో ఇది ఏంటంటే మనకి నార్మల్ పోలింగ్ కదా. సో ఇది వచ్చరికి థిక్ పోలింగ్ అనమాట. సో ఇది వచ్చరికి కొంచెం బడ్జెట్ తక్కువ అయితే వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం తక్కువ బడ్జెట్లో పూక్ ఫిష్ కావాలనుకుంటే సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మంచి కలరేషన్ ఉంటుంది. సో హెడ్ అనేది మోడరేట్ హెడ్ అయితే ఉంటుంది అనమాట. సో దీని అంత హెడ్ అయితే ఉండదు, మోడరేట్ హంప్ అయితే ఉంటుంది. బట్ పర్లింగ్ అనేవి నాకు చాలా నచ్చినాయి అనమాట. పర్లింగ్ వచ్చేసరికి ఇండివిజువల్ లైక్ థిక్ పోల్స్ అంటారు అనమాట వీటిని, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడైతే సేల్ అయిపోయాడు. సో చూస్తారా, సో ఫస్ట్ డే 1లో ఎంత హెడ్ ఉండే అండ్ ఇప్పుడు చూస్తారా ఎంత హెడ్ ఉందో. సో హెడ్ అనేది మంచిగా బూస్టప్ అయిపోయింది అనమాట, ఓకేనా. సో ఇది కూడా పూక్ ఫిష్ గైస్, బట్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వేరే వాటితో పోల్చుకున్నప్పుడు, ఓకేనా. సో ఇదైతే బుక్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళలేదనమాట. సో ఇంకా ఇక్కడ ఉంది. సో త్వరలో ఇదైతే దాని ఓన్ హౌస్కి అయితే వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఒక జీబీ ఫీమేల్ అయితే పెట్టాను, ఓకేనా. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు మొత్తం డార్క్ కలర్లో అయితే చేంజ్ అయింది అనమాట. సో ఇదేంటంటే మనకి ఎగ్లే చేయడానికి ఒక సిమ్టమ్స్ లాగా, బట్ ట్యూబ్ అయితే డౌన్ అయితే కాలేదు గైస్, ఓకేనా. సో దాని తర్వాత ఏంటంటే ఒక ప్యారెట్ ఫిష్ అయితే ఉంది మన దగ్గర. సో ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మంచిగా సైజ్ అయితే అయిపోయింది. సో ఇదైతే నేను గ్రూమింగ్ పర్పస్ కోసం అయితే పెట్టుకున్నాను గైస్. మంచిగా గ్రూమ్ చేసుకోవచ్చు ఫిష్ వస్తుంది ఇదంటే. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఎస్ఆర్డీస్ నేను ఏవైతే ఫ్రైస్ చెప్పాను కదా, సో ఆ ఫ్రైస్ అన్నీ కూడా సో ఇక్కడైతే పార్టిషన్లు అయితే పెట్టాను. సో మనం క్లియర్గా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారా, సో ఇది మంచి ఈ ఫ్రై అనేది ఫుల్ పోలింగ్స్ అయితే ఉంటాయి అనమాట గైస్ ఈ ఫ్రైకి. సో ఇది లైట్గా హెడ్ మోల్డ్ అయితే అయింది. సో త్వరలో మనం హెడ్ పాప్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది థాయ్ సిల్క్స్ అయితే అడుగుతుంటారు కదా, సో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చరికి మొత్తం బాడీ అంతా కూడా సిల్వర్ కలర్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ కూడా మిస్ అయిపోయాడు. సో బ్యాక్ సైడ్ ఉన్నారనమాట. సో దానికి దాక్కున్నాడు, ఓకే. సో ఇక్కడ చూస్తున్నా ఇది వచ్చరికి ఎస్ఆర్డి. సో మన దగ్గర ఉండే కదా ఎస్ఆర్డి ఎక్స్ కేఎంఎల్ ఫ్రైస్ అయితే. సో ఎస్ఆర్డి మిక్స్ అండ్ కేఎంఎల్ ఫ్రైస్ అయితే ఉన్నాయి కదా, సో అది అనమాట. సో మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట. మంచి కలరేషన్ ఈ ఏజ్లో జస్ట్ 1.2 ఇంచెస్ అలా ఉంటుంది, బట్ మంచి కలరేషన్ అనమాట. సో ఇది వచ్చరికి కంఫా. సో ఇది కూడా భయపడుతున్నాడు, సో అందుకే ఫిల్టర్ కింద దాక్కున్నాడు. అండ్ ఇది వచ్చేసరికి గైస్ ఒక్క నిమిషం. సో ఇది వచ్చరికి ఎస్ఆర్డి ఎక్స్ కేఎంఎల్ అనమాట. జస్ట్ 1 ఇంచ్ హెడ్ పాప్ అయితే అయిందనమాట. సో చూస్తున్నారా, సో పార్టీషన్ రిజల్ట్ ఇది. జస్ట్ 2 days అవుతుంది అనమాట పార్టీషన్కి అయితే పెట్టి. సో హెడ్ అనేది పాప్ అయింది. సో ఇదైతే కన్ఫర్మ్ మెయిల్ గైస్, ఓకేనా. సో ఇదైతే తక్కువ బడ్జెట్ అనమాట. సో ఇంట్రెస్ట్ అంటే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది మంచిగా సైజ్ అయిందంటే ఆ హెడ్ మీద పర్లింగ్స్ కానీ కలర్స్ అన్నీ బాగుండడం వల్ల కొంచెం ప్రైస్ ఎక్కువ అవుద్ది.
సో ఎవరైనా నాకు ఈ ఏజ్లోనే సరిపోద్ది అనుకున్నప్పుడు సో సైజ్ వచ్చేసరికి ఎప్పుడు చెప్తున్నారు 1.2 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో హెడ్ పాప్ అయితే స్లైట్ హెడ్ పాప్ అయితే అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కంఫ్ అయితే ఉంది. సో ఇది కూడా లైట్గా హంప్ అనేది పాప్ అయినట్లు హెడ్ మోల్డ్ అయితే అయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో కంఫ్ అవుతుంది గైస్. సో ఇది కలరేషన్ సూపర్ ఉంటుంది ఈ కంఫా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో కంఫ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా కలరేషన్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మంచి కలరేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది గైస్ చూసినట్టు అన్బాక్సింగ్ ఎలా అనిపించింది అండ్ మన ఏవైతే సేల్స్కి ఉన్నాయో సో అవన్నీ కూడా చూపించడం జరిగింది అనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేయొచ్చు. ఓకేనా. అండ్ పూక్ ఫీచర్స్ ఇందాక చూపించాను. సో అవి ఏవైతే ఉన్నాయో వచ్చరికి ప్రీమియం గ్రేడ్ అనమాట. సో ఓకేనా. సో వాటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది వీటితో పోల్చుకున్నప్పుడు. సో ఇవేంటంటే అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి తెద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో చాలా మంచి ప్రైస్కి తెస్తాను గైస్. సో మీరు అలా ఎవరైనా మంచి ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే నాకు కింద డిఎం చేయండి. ఓకేనా. అండ్ షిప్పింగ్ అనేది మ్యాక్సిమం అన్ని మేజర్ సిటీస్కి అయితే షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా. సో మీరు దానికి టెన్షన్ తీసుకోకర్లేదు. అండ్ సో అది గైస్ ఈరోజుకి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్వాలిటీ ఎలా అనిపించింది ఏంటి అని అంతా కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా. సో మేము నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.